అన్న పక్కన కూర్చొని సినిమా చూసినా అన్న నిజంగా అంటే అది వీడియో కూడా చూపిస్తాను. ఎవరి పక్కన? అన్న హీరో పక్కన డెవిల్ కళ్యాణ్ రామ్ గారి పక్కన నిజంగా కూర్చొని చూసిన అన్నకి లవ్ యూ కూడా చెప్తా అన్న లవ్ యూ టూ చెప్తాడు. మస్తు అనిపించింది అన్న నిజంగా అంటే అన్న స్టైల్ కానీ అన్న ఫైట్లు మాత్రం నిజంగా హైలైట్ అన్న. ఇదో అన్నకి లవ్ యూ చెప్తానా నేను పోతుంటే నిజంగా అంటే అన్నతో లవ్ అబ్బా అన్న బాండింగ్ మాత్రం వేరేనా. మంచిగా మాట్లాడారా? మంచిగా మాట్లాడలేదన్న. మొత్తం జనం అంతా చుట్టుముడితే కూడా నిజంగా ప్రేమ వేరన్నా. నిజంగా రాజుల ఫ్యామిలీలో గొప్ప ఫ్యామిలీలో పుట్టినోని గొప్ప మనసు ఉంటుందని నిరూపించినాడన్న. నిజంగా అంటే కళ్యాణ్ రామ్ చూసినందుకు కొంచెం పిచ్చెక్కిపోయిందన్న. అన్న సంయుక్త మీనన్ అంటే ఇంకా దిగిపోతాను. సంయుక్త మీనన్ జీవించేసింది అన్న. నిజంగా అంటే ఆమె యాక్టింగ్ అయిందన్న. నిజంగా అట్లాంటి క్యారెక్టర్ చేయలేదనుకున్నా. ఆ క్యారెక్టర్లో మాత్రం ఆమె మునిగిపోయిందన్న. హైలైట్ అనిపించింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఫైట్లో ఒక డైలాగ్ కొడతాడన్న. రౌడే కొడతాడు హీరో కోసం డైలాగ్. ఏం డైలాగ్ కొడతాడంటే సముద్రానికి ఆనకట్ట ఎంత కష్టమో, సముద్రానికి ఆనకట్ట వేసి ఆపడం ఎంత కష్టమో త్రివేణికి హీరో పేరన్నా హీరోకి అడ్డుకట్ట వేసి ఆపడం కూడా అంతే కష్టం అని. నిజంగా డైలాగ్ మాత్రం రౌడీ రేంజ్ లో ఉందా. బింబిసార్ అని ముంచిపోయిందన్న. సెకండ్ హాఫ్ మాత్రం అన్న నిజంగా అంటే కన్ను రెప్ప కూడా ఇట్లా కొట్టకుండా చూసిన అన్న పక్కనే ఉన్నాడు. ఆయన బి సినిమా చూస్తున్నా అన్న వెళ్ళిపోతున్నాడు. మధ్యలో వెళ్ళిపోతుంటే సినిమా మాత్రం నిజంగా హైలైట్ అనిపించింది అన్న. నిజంగా సినిమా ఇట్లా లాస్ట్ ఎండింగ్ లో ఒక తోపు సినిమా మాత్రం ఇచ్చేసిండు. ఎవడన్నా ప్లాఫ్ అనేది నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఎవడన్నా ప్లాఫ్ అన్నాడంటే సినిమా సూపర్ ఉంది కాబట్టి సూపర్ చెప్పాలా. అరే అన్న స్టైల్ మామ చెప్తున్నాడు అంటే సింపుల్ అన్న. ఒకరి గురించి ఎవరి గురించి మాట్లాడానా నేను. నిజంగా ఇన్నాళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. స్టైల్ మామ వచ్చిండు, ఆ రివ్యూ జెన్యూన్ చెప్తాడు. సినిమా హిట్ అంటే హిట్, ఫట్ అంటే ఫట్. హిట్ పోయా సినిమా, హిట్ అన్న సినిమా నిజంగా అంటే చాలా బాగుందన్న. అన్న నిజంగా అంటే బింబిసారా అన్న అన్ని కళ్యాణ్ రామ్కి చాలా హిట్లు వస్తున్నాయంటే అతన్ని మంచిగా మనసు అన్న. అన్నిటికంటే హీరోల అహంకారం ఉండొద్దు. కొంతమంది వస్తే హీరోలు ఏం చేస్తారన్న దొబ్బి పాడేస్తారు. కానీ కళ్యాణ్ రామ్ అన్న దగ్గరికి పోతే ఒక 20 మంది బాన్సర్లు ఉన్నా కూడా నిజంగా ప్రేమ వేరన్న. నిజంగా గొప్పని పుట్టినోడిది గొప్పని మనసు ఉంటుందని నిరూపించినాడన్న. నాకైతే మస్తు హ్యాపీ అన్న. పక్కన కూర్చొని అన్న నిజంగా చూస్తుంటే ఎన్టీఆర్ని చూసినట్లనే అనిపించింది అన్న. కళ్యాణ్ రామ్ గారు నిజంగా అంటే మీతోటి ఆ సినిమాల పక్కన కూర్చొని చూడ ఇంకా చాలిపోయా నాకు. నిజంగా అంటే ఈ జన్మకి నిజంగా చాలా సంతోషం తట్టుకోలేకపోతున్నా. కలెక్షన్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? కలెక్షన్స్ అన్న సెకండ్ హాఫ్ కి మొత్తం పిచ్చి లేసిపోతారు మనుషులు, మొత్తం ఆగమైపోతారు. సెకండ్ హాఫ్ చూసినారనుకో అరే ఏందన్న ఫైట్లు పోయేపాటి కూడా పనికిరావన్న. ఫైట్లు ఆ సీన్స్ కానీ ఒక రేంజ్ ఆడి పాడేసిన సినిమా చాలా సూపర్ అన్న. థ్యాంక్ యూ. క్యారెక్టరైజేషన్ ఎలా ఉన్నాయి? మిగతా క్యారెక్టర్ అందరి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో బాగున్నాయి. సౌండ్లు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. బింబిసారా తర్వాత ఇంకో స్టెప్ ఎక్కారని చెప్పుకోవాలి. బింబిసారా పార్ట్ 2 వస్తే అసలు ఇంకా కళ్యాణ్ రామ్ అన్న డేట్స్ దొరకడం కూడా కష్టమే. కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? బింబిసారాని మించిపోతాయి ఖచ్చితంగా. నేను చెప్తున్నా బింబిసారా కలెక్షన్స్ మించిపోతాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా బింబిసారా కలెక్షన్ ఆ రేంజ్ లో వచ్చినాయి. కానీ దీని మీద కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ మించిపోయింది అండి సినిమా నేను చెప్తున్నా. ఆ ఎక్స్పెక్టేషన్ మించిపోయింది కాబట్టి ఖచ్చితంగా బింబిసారా కలెక్షన్స్ దాటిపోతాను నేనైతే అనుకుంటున్నాను. క్యారెక్టరైజేషన్ అన్ని మొత్తం ఎలా ఉన్నాయి అన్న? కళ్యాణ్ రామన్ యాక్టింగ్ ముందు మిగతా యాక్టింగ్ అంటే పక్కన పెడితే హీరోయిన్ న్యాచురల్ గా పోయింది. హీరోయిన్ క్యారెక్టర్ కానీ న్యాచురల్ గా ఉంది, సూపర్ ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ బింబిసారా నుంచి కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆవిడే పెట్టారు. వీళ్ళిద్దరికి బాగుంది. బింబిసారా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అది సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందని పెట్టారో తెలియదు కానీ సో ఆవిడనే పెట్టారు. చాలా న్యాచురల్గా ఉంది. సో వీళ్ళిద్దరిని మనం ఆల్రెడీ బింబిసారాలో చూసాం కాబట్టి ఇక్కడ చూసినప్పటికీ ఏంటంటే కొంచెం కొత్త ఫీల్ అయితే ఏమి ఉండకుండా న్యాచురల్గా కామన్గా ఉన్నట్టు ఉంది. బింబిసారాలో కొంచెం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం తక్కువగానే ఉంటుంది. మరి ఈ సినిమాలో ఎలా ఉంది? ఈ సినిమాలో బాగుంది, న్యాచురల్గా ఉంటుంది, బాగుంది అన్న. క్యారెక్టర్ బాగుంది ఇందులో. సో కొంచెం ల్యాగ్ ఉంది, అంటే ఎక్కువ ల్యాగ్ కాదు ఎక్కువ ఉంది. ఈ క్యారెక్టర్ ఇందులో ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా సినిమా మొత్తం ఎలా ఉంది? ఓవరాల్ సినిమా మొత్తం చెప్పాలంటే ఒక్క మాటలో సూపర్ ఇరగదీసింది, బ్లాక్ బస్టర్ అంతే. బింబిసారాను మించిపోయింది అంతే, ఒక్కటే మాటలో. కలెక్షన్స్ పరంగా ఎలా వస్తాయి అనుకుంటారు? ఇప్పట్లో సినిమాలు హిట్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నాయి. అలా ఈ సినిమాకి ఎలా వస్తాయి అనుకుంటున్నారు? కలెక్షన్ పరంగా ఈ సినిమాకి అయితే నిజం చెప్తున్నా, సలార్ మూవీ ఒకటి వచ్చింది కాబట్టి ఆల్రెడీ సలార్ వచ్చిన 4-5 రోజులకు వచ్చింది కాబట్టి సో కలెక్షన్కి ఏ ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి చూస్తారు ఈ సినిమా. ఎందుకంటే సలార్ మూవీ చూస్తే అది కొన్ని ఫైట్ సీన్స్ అవి సో ఫ్యామిలీస్ కొంచెం ఉంటుంది. ఈ సినిమా అలా కాకుండా ఒక మంచి సబ్జెక్ట్తో వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దీనికి ఎక్కువ యాప్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా. సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ వీకెండ్స్లో ఉంది.
వీకెండ్స్ లో ఖచ్చితంగా కలెక్షన్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. కళ్యాణ్ రామ్ గారి కెరియర్ లో ఇది ఒక మైల్ రాయి లాగా నిలుస్తుంది. ఇది ఒక బింబిసారాతో ఆల్రెడీ కళ్యాణ్ రామన్న ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఒక అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఎందుకంటే కళ్యాణ్ రామన్న డిఫరెంట్ స్టోరీలు తీసుకుంటారు. డిఫరెంట్ స్టోరీలు తీసుకోవడంలో ఒకసారి అప్ అండ్ డౌన్స్ అవుతాయి. సో ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా మన ఇండియన్స్ హీరోస్ చేయడం అనేది అది వేరే విషయం. అది సో అలాంటి క్యారెక్టర్ కూడా మన కళ్యాణ్ రామన్ ఒప్పుకున్నారంటే ఎందుకంటే కొత్తదనం కావాలి. సో అదే చూపిస్తారు. విజువల్స్ అన్ని ఎలా ఉన్నాయి అంటే బ్రిటిష్ కాలం టైం కదా, అన్ని మంచిగా అనిపించిందా? సూపర్ ఉన్నాయి నిజంగా. విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అనిపించినాయి. అసలు డైరెక్టర్ గారు ఇరగా తీశారండి. అసలు నిజంగా విజువల్స్ అయితే మాత్రం మామూలు లేవన్నా, సూపర్ ఉంది. బీజిఎం కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన కట్అవుట్ కానీ, అసలు ఆయన స్టిల్స్ వేరే లెవెల్ అన్న. నాకైతే రెండు క్యారెక్టర్లు చేశారు కదా, అంటే 2 టైప్ ఆఫ్స్ ఉంటాయి కదా. ఒక ఫస్ట్ది కానీ బ్రిటిష్ ఏజెంట్కి వచ్చింది, తర్వాత ఇక్కడ ఇది 2 క్యారెక్టర్లు కూడా ఆయన కాస్ట్యూమ్స్ అయితే మాత్రం ఇరగా తీసినాయి. వేరే లెవెల్ ఉందన్న. సినిమా స్టోరీ అయితే మాత్రం మామూలు లేదు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఏం జరుగుద్ది అనేది ఒక ట్విస్ట్తో ఉంది. సినిమా అయితే సూపర్ ఉందన్న. అంతే. ఓకే అన్న, అసలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా, బాగుంటుంది అనుకున్నాను. ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా. 5 out of 5 రేటింగ్ అన్న. డెఫినెట్గా నేను చెప్తున్నా బింబిసార కలెక్షన్స్ అయితే దాటుద్ది డెఫినెట్గా. థ్యాంక్ యూ. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది బ్రో. ఈ సినిమా కూడా చెప్తున్నా, రేటింగ్ రివ్యూస్ నా సైడ్ నుంచి నేను ఇవ్వను బ్రో. ఇదేంటంటే దేశం కోసం ఆ టైంలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో తీశారు కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. రివ్యూస్ ని బట్టి రేటింగ్స్ ని బట్టే కదా సినిమా అంటే సినిమాలు చూసే దేశభక్తి సంబంధించిన బ్రో. ఈ రోజు నువ్వు విన్నావంటే ఆ రోజు పోరాడబట్టే కదా, దీనికని రేటింగ్ ఇస్తావా? స్వతంత్రం కోసం రేటింగ్ ఇస్తేనే కదా జనం కోసం పోరాడిన దానికని రేటింగ్ ఇస్తారా మీరు? అసలు ఏ చిన్న కష్టం వస్తే అది తట్టుకోలేకున్నాము. ఇటువంటి పిక్చర్లకి రేటింగ్లు రివ్యూలు ఎందుకు అయ్యాయండి భయ్యా? మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, అదే చూపించాడు. ఈ సినిమా తీయాలన్నా నేను ఒకటే చెప్తున్నా, గట్స్ కావాలన్నా. ఎవరు ఇప్పుడు ఏంటంటే అందరూ మార్కెట్ బిజినెస్ చూసుకుంటున్నారు, కానీ ఇటువంటి సినిమా తీయాలంటే ఇక్కడ గుండె ధైర్యం కావాలి. అది ఒక నందమూరి ఫ్యామిలీకే ఉందనే చెప్పొచ్చు అనమాట. ఒక్కసారి చెప్తే నందమూరి 100 మార్లు చెప్పినట్టు ఈ సినిమా చూడండి, మీకు అసలుకి మెంటల్ ఎక్కిపోతుంది. నేను కూడా ఇండియన్ రా అని కాలర్ ఎగరేయొచ్చు బ్రో. ఈ దేశంలో ఎక్కడికన్నా వెళ్ళి మనం కాలర్ ఎగరేసే సినిమానే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. జై కళ్యాణ్ రామన్. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ అంటే పార్ట్ 1 బ్రో. పార్ట్ 2 ఇవ్వలేదన్నమాట మనకి. ఇది త్రివర్ణ క్యారెక్టర్ వరకే ఎండ్ చేశారు. పార్ట్ 2 ఎక్కడ హింట్ లేదు మనకి. ఇది చాలు. ఇప్పుడున్న జనరేషన్ కి ఆ స్వతంత్రం గురించి మనకి తెలిపించారు కదా, కొద్దిగా మనకి కూడా బ్రెయిన్ ఉండాలన్నమాట. విజువల్స్ పరంగా డైరెక్షన్ మొత్తం ఎలా చాలా బాగుంది బ్రో. అంటే కొత్తోడైనా కానీ చాలా టేకింగ్ కానీ ఏంటంటే ఆ ఓల్డ్ లెగ్ తీసుకెళ్లాడు. 1945 ఓల్డ్ లెగ్ తీసుకెళ్లాడు. ఆ బ్రిటిషర్స్ ఫైట్ కానీ, అప్పుడున్న గన్స్, మన వాళ్ళు కత్తులతో ఇలా బాణాలు వాడటం అవన్నీ కానీ ఒక అల్లూరు సీతారామరాజు గారు, ఎన్టీఆర్ది ఉంది, కృష్ణ గారిది ఉంది. ఈ సినిమా చూసినప్పుడు అది కొంచెం నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా తీసుకెళ్లారు. మిగతా క్యారెక్టరైజేషన్ అంటే సంయుక్త మీనన్, మహేష్ క్యారెక్టర్, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడక్కడ. అంటే పేర్లు మనకు గుర్తులేవు అనమాట. వాళ్ళ క్యారెక్టర్ కానీ చాలా బెటర్ గా చేశారు. ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు న్యాయం చేశారనే చెప్పొచ్చు బ్రో. సినిమాకి స్టోరీకి ఒక డిఫరెంట్ గా తీసుకుంటారు. రోజుకి ఒక స్టోరీ అనేది డిఫరెంట్ గా తీసుకుంటారు. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇచ్చి పడేసిను సూపర్ ఉంది. నీకు ఎక్కడ కూడా నీకు బోర్ అనేది లేదు. అసలు ఆ క్యారెక్టర్ చూస్తున్నా మనం మాత్రం మనకి చాలా అసలు డిఫరెంట్గా ఉంది స్టోరీ. మన ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ కళ్యాణ్ రామరాజు చాలా బాగా చేసిండు. ఆ గెటప్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ చూసిన మాత్రం మనకు సూపర్ అనిపించింది. నీకు ఎక్కడ బోర్ కూడా లేదు. నీకు విజువల్స్ అన్ని ఎలా ఉన్నాయి? విజువల్స్ కూడా బాగున్నాయి. నీకు ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. అసలు ఆ విజువల్స్ ఏందనా, ఆ ఫైట్ సీన్స్ ఏందనా, మళ్ళీ ఒక జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఒక నందమూరి నుంచి మళ్ళీ ఒక కళ్యాణ్ రామ్ మళ్ళీ వచ్చింది అనుకోవాలి. అంత బాగా చేసిండు. నటరీశ్వర రూపం చూపించి ఇచ్చి పడేసిండు. నందమూరి అంటేనే నందమూరి వంశానికి మళ్ళీ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా మన కళ్యాణ్ రామ్ అట్లా అంత బాగా చేసిండు అన్న. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ సింపుల్ చేసింది. యాక్టింగ్ ఎక్కువ అట్లా లేదు, మంచిగా చేసింది. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ నీకు బోర్ అని లేదు. ఎక్కడ నటన కూడా బాగా వండించింది. ఆమె చాలా బాగా చేసింది. సూపర్ ఉంది. కలెక్షన్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? మన బింబిసారా కానీ కలెక్షన్ మంచిగా కొడుతుంది. ఇది అంటే మరి మీ సైడ్ నుంచి మీ రేటింగ్ ఎంత ఇస్తారు? నా సైడ్ నుంచి 5కి 4.5 ఇస్తా. 5కి 4.5 అంటే బింబిసారా అని మించుందా? బింబిసారా రేంజ్ లో ఉందా? అంటే బింబిసారా స్టోరీ అలాగా, ఈ స్టోరీ అలాగా. మనం దానికి ఇది అది బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది కూడా ఖాతాలో బ్లాక్ బస్టర్ మూవీ కళ్యాణ్ రామ్ కెరియర్ లో. ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ సినిమాలో పెట్టిన హీరోయిన్ దీంట్లో కూడా పెట్టారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా? 100%. ఆ కథకి తగ్గట్టు మన కళ్యాణ్ రామ్ గారికి బాగా సెట్ అయింది. క్యారెక్టర్ కూడా బాగా చేశారు. ఆ స్టోరీ కూడా బాగా సెట్ అయింది కళ్యాణ్ రామ్ కి. నిజంగా చెప్తున్నా, ఆ క్యారెక్టర్ తగ్గట్టు కళ్యాణ్ రామ్ బాగా సెట్ అయింది. ఎందుకంటే ఆయన స్టోరీలో కూడా ఎట్లా అంటే 1 తీసుకోండి, ఒక బింబిసారా తీసుకొని మళ్ళీ ఒకటి ఇప్పుడు ఇది ఒక సినిమా, ఇది ఒక డిఫరెంట్ డెవిల్. అసలు ఆ సీన్స్ కి ఎలివేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ అసలు మనం ఆ సూల తగ్గట్టు కానీ అసలు మనం ఊహించుకోం. అరే మన కళ్యాణ్ రామ్ ఇట్లా యాక్టింగ్ చేస్తాం అనుకోవాలి. అంతా బాగా చేసాం. అంటే మిగతా క్యారెక్టరైజేషన్ మొత్తం ఎలా ఉన్నాయి? అన్ని స్టోరీలు అంటే ప్రతి దానికి మనం ఒక పోల్చుకోవద్దు. ఈ స్టోరీ తగ్గట్టు డైరెక్టర్ గారు బాగా తీసిండు. ఒక డిఫరెంట్ తీసిండు, చాలా బాగా తీసిండు. ఒక కొత్తగా 5కి 4.5.
రాజుకు ఇప్పుడు దాకా ఆయన రాజుగా సినిమాలు ఏ సినిమా చేయలేదండి. కానీ ఇందులో మాత్రం కళ్యాణ్ రామ్ గారిని చూపించారండి, మామూలు లేదండి. ఒక బాహుబలిలో ప్రభాస్ గారిని ఎలా చూపించారు అలా చూపించారండి. మంచి డైలాగ్స్, మంచి ఫైట్స్, మంచి స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. ప్రతి మనిషి చూడాలండి, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి ఇది. చిన్నవాళ్ళ నుంచి పెద్దోళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చూడవలసిన సినిమా అండి. చూడండి. 2024లో కళ్యాణ్ రామ్ గారికి హిట్ అయిన సినిమా ఉందంటే డెవిల్ అండి. ఇంకా చూడవలసిన బింబిసారా రేంజ్ లో ఉందండి. బింబిసార్ని మించిపోయిందండి. బింబిసార్ ఏముందండి, బింబిసార్ని మించిపోయిన సినిమా అండి ఇది. మంచిగా చూడాలి. ప్రతి అండి కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ న్యాచురల్ చెప్తున్నాను కదండి. కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు దాకా చాలా సినిమాలు చేశారు. ఆయన పటాసేటి చాలా మూవీలు చేశారు. కానీ కళ్యాణ్ రామ్ గారిని ఈ సినిమాలో చూస్తే కొత్తగా మళ్ళీ ఒక టాలీవుడ్కి మంచి పెద్ద యాక్టర్, పెద్ద హీరో వచ్చాడని తెలుస్తుందండి. హీరోయిన్ యాక్టింగ్ సమేత సూపర్ అండి. ఆయన న్యాచురల్ గా చేసిన యాక్టింగ్ అంటే చాలా బాగుందండి, సూపర్ అండి. మిగతా క్యారెక్టరైజేషన్ అన్ని ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. శ్రీకాంత్ రాజ్ గారిది చాలా బాగుందండి. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఎలా వస్తాయి అనుకుంటున్నారు? మరి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే చూసుకోవసరం లేదండి. ప్రొడ్యూసర్ గారు పెట్టిన డబ్బులు మాత్రం వచ్చేస్తాయండి, ఖచ్చితంగా వచ్చేస్తాయి. గుండెల మీద చేసుకుని పడుకోవచ్చండి ప్రొడ్యూసర్ గారు మాత్రం. నిజమైన సినిమా వచ్చేసి అమిగోస్ కూడా అంత ఆడలేదు, డిసప్పాయింట్ చేసింది జనాల్ని. మరి ఆ సినిమా వేరండి, ఈ సినిమా వేరు. అది అమిగోస్, ఇది డివిల్ అంటే రాజు అంటే ఎలా ఉంటాడు? ఒక బాహుబలి చూసాం, ఒక తర్వాత ట్రిపుల్ ఆర్ చూసాం, తర్వాత మళ్ళీ డెవిల్ 2024లో బిగ్గెస్ట్ అయిన సినిమా. కళ్యాణ్ రామ్ గారికి సరైన హిట్ అయిన సినిమా. ఓవరాల్ గా సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా సూపర్ హిట్ అండి. సినిమా ఒక మాటలో చెప్పాలంటే ఫ్యామిలీతో చూడవలసిన సినిమా, అందరూ కలిసి చూడవలసిన సినిమా అండి ఇది. సినిమా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. సినిమా చూడకుండా ఏదో ఎలా వచ్చామో మైక్ ఇచ్చారు రివ్యూ చెప్పాము అది కాదండి. సినిమా చూసి రివ్యూ చెప్పాలండి. నేను సినిమా చూశాను కాబట్టి నేను రివ్యూ చెప్తున్నాను. అది ఇప్పుడు మరి మీరైతే రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 4.5 వచ్చండి. రేటింగ్ ఇప్పుడు కలెక్షన్స్ అనేది సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేస్తున్నాయి కదా, అలాంటి టైంలో ఇది కలెక్షన్స్ మరి ఎలా ఉండబోతున్నాయి? అంటే కలెక్షన్స్ తక్కువ వచ్చిందంటే సినిమా ఎంత బాగున్నా కానీ ఆడదు కదా. కలెక్షన్ గురించి చెప్తున్నాం కదండి. ప్రొడ్యూసర్ గారు పెట్టుబడి పెడతాం త్రిబుల్ వస్తుందండి. ఇది భయపడే అవసరం లేదండి. రాజుల గురించి సినిమా ఇది చెప్తున్నాం కదా. బాహుబలి, ట్రిపుల్ ఆర్ అని చెప్పానా. తర్వాత డెవిల్ సినిమా అండి. డెవిల్ సినిమాలో మాత్రం గొప్పగా ఒక కళ్యాణ్ రామ్ గారిని ఒక మంచి నేచురల్ గా చూపించారండి, చాలా బాగా చూపించారు. అంటే ఓవరాల్ గా మొత్తానికి బింబిసారా తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ గారికి ఒక పెద్ద హిట్ పడ్డట్టే. ఇంకా మామూలు హిట్ కాదండి, ఆయనకు కొత్త హిట్ అండి. ఇంకా అంటే ఇండస్ట్రీకి ఫస్ట్ గా వచ్చిన ఒక సరైన హిట్ ఆయనకు, కళ్యాణ్ రామ్ గారికి సరైన హిట్ అండి ఇది. ఇంకా మర్చిపోలేని హిట్. ఒక రాజుల్లో ఇప్పుడు దాకా చేయలేదు. ఆయన చాలా చేశారు కానీ ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి సినిమా మాత్రం ఆయన చేయలేదు. చాలా బాగా తీశారు, చాలా బాగుందండి. కళ్యాణ్ రామ్ అమేజింగ్ యాక్టింగ్, 1 man షో. బింబిసారకు దీనికి సంబంధం లేని స్టోరీ. అసలు అది బింబిసార రాజుల గురించి ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ గురించి ఉంటుంది. కానీ ఇలా క్యారెక్టర్ మాత్రం 1 man షో చేసిండు. 1947 బ్యాక్గ్రౌండ్లో తీసుకున్న స్టోరీ అయితే అసలు కళ్యాణ్ రామ్ ఎంచుకున్న క్యారెక్టర్లు కానీ ఏవైనా డిఫరెంట్గా ఉంటాయి. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తాడు. ఈ సినిమాతో ఇట్టు కొట్టాడు డైరెక్టర్. విజువల్స్ అన్ని ఎలా ఉన్నాయి అన్న? విజువల్స్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఇచ్చాడన్న. సౌండ్స్ విషయంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఓవరాల్ చెప్పాలంటే ఈ క్యారెక్టర్లు సినిమా వీళ్ళ కోసమే తీసారు, ఆ క్యారెక్టర్లు వీళ్ళ కోసమే సృష్టించారు ఆ క్యారెక్టర్లు అని ఉంటుంది. ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ నేను డెవిల్లో చూస్తా అనుకుంటున్నా. ఇదే క్యారెక్టర్ మళ్ళీ డెవిల్ పార్ట్ 2 ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఉందా ఏమన్నా హింట్ ఇచ్చారా? నాకు తెలిసి అయితే డెవిల్ 2 వస్తుందనే వెయిటింగ్ చేస్తున్నా. ఇంకా అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో ఏమన్నా ట్విస్ట్ ఇచ్చారా? అన్న క్లైమాక్స్ లో సృష్టిస్తారా చెప్పొద్దు అన్న, బయటికి చూడాలి. అది చెప్తే ఏముంటది, చెప్పొద్దు. అందుకోసంకే మీరు వెళ్ళాలి, ఫస్ట్ చూడండి. ఎవరైతే డెవిల్ సినిమా చూడాలనుకున్నారో వాళ్ళు థియేటర్ లో మాత్రమే చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది అన్న? సంయుక్త మీనన్ అందాలు మాత్రం సూపర్ ఉన్నాయి అన్న, సూపర్ ఉన్నాయి. మాలవికకు కంబ్యాక్ హిట్ కొట్టింది. కళ్యాణ్ రామ్ తో కాంబినేషన్ లో హిట్ కొట్టింది అంటే తిరుగుండదు. ఇంకా నెక్స్ట్ 4-5 సినిమాలు ఇంకా ఎక్కడ పోవా మీకు. అంటే బింబిసారాలో కూడా సేమ్ హీరోయిన్, ఇక్కడ ఈ సినిమాలో కూడా సేమ్ హీరోయిన్. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టే అన్న. బింబిసారాలో ఉంది, విరూపాక్ష ఉంది. విరూపాక్ష బ్లాక్ బస్టర్, ఇది డబల్ బ్లాక్ బస్టర్. ఇంకా ఆమెది జర్నీ ఆగదు. ఇంకా నెక్స్ట్ డెవిల్ 2 లో కూడా ఉంటే బాగుంటది అనుకుంటున్నాను. అంటే డెవిల్ 2 ఉంటుందో లేదో అయితే మొత్తానికి క్లారిటీ అయితే ఇవ్వలేదు. చెప్పదు అది, అది సస్పెన్స్. అది మీరు వెయిటింగ్ చేయండి, ఉంటది పక్కా చూడండి. కలెక్షన్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? 100% ఇప్పుడు నడుస్తా అన్న. ఖచ్చితంగా సంక్రాంతి అయిపోయే వరకు కలెక్షన్స్ సలార్ కు నడుస్తూనే ఉంటుంది, సేమ్ ఈక్వల్ గా నడుస్తుంటది. అంటే ఇప్పుడు సక్సెస్ అనేది కలెక్షన్స్ ని బట్టే బేస్ చేసుకొని చూస్తున్నారు. మరి ఇప్పుడు ఇది ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు, ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు సినిమా అన్న? అది నేను కలెక్షన్స్ గురించి అయితే చెప్పలేను అన్న. కళ్యాణ్ రామ్ ది కలెక్షన్ బింబిసార చూసాము, చెప్పలేరు. ఇది కూడా వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. సినిమా ఇట్టు కొట్టింది, కలెక్షన్స్ అవే వెళ్ళిపోతుంటాయి. నేను చెప్పొద్దు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చా? ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు అన్న. సస్పెన్స్ ఉన్నది సినిమా మొత్తము, బాగుంది. ఫైట్స్ కానీ మొత్తం ఎలా అనిపించింది? డిఫరెంట్ అన్న. అసలు కళ్యాణ్ రామ్ కోసం క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉన్నది. పక్కా చూడండి,
చూసి మీరు ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ మంచిగా చూడొచ్చు సినిమా మాత్రం. ఎక్కడ మీకు మీ సైడ్ నుంచి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? నేను 5కి 4 ఇచ్చేస్తాను. అంటే మీ సైడ్ నుంచి ఈ సినిమా గురించి ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? కళ్యాణ్ రామ్ అంటే ఫ్యామిలీ పర్సన్, క్లాసిక్ మనిషి, మాస్ మనిషి, అన్ని కలుపుతూనే కళ్యాణ్ రామ్. ఓవరాల్ గా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ ఉన్న అంటే ఫ్యామిలీ కోసమే సినిమా చూస్తాడు. అంటే ఆయన ఎక్కువ ప్రయోగాలు చేసే ప్రయోగాత్మక సినిమాలే తీస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రయోగం వర్కౌట్ అయినట్టేనా అన్న? ఇది 100% కళ్యాణ్ రామ్ కోసమే సృష్టించిన క్యారెక్టర్. ఇది కళ్యాణ్ రామ్ కోసమే రాసుకున్న డైరెక్టర్ అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, సినిమా హ్యాపీగా చూసుకోవచ్చు. ఓవరాల్ గా అంటే కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ అంటేనే ఒక మార్క్ అంటే ఎన్టీఆర్ తర్వాత కళ్యాణ్ రామ్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటేనే సినిమా ఒక లెవెల్ ఉంటుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ అంటేనే ఫ్యామిలీ కోసం తీసే సినిమాలు. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు బింబిసారాతో ఇప్పుడు ఏదైనా కానీ మనకి ముందు ఒక పెద్ద హిట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక హీరో సినిమాని కంపేర్ చేస్తారు, అంటే ముందు హిట్ తో. అట్లా బింబిసారాతో కంపేర్ చేస్తే ఏది అంటే ఓకే అదొక జోనర్ ఇదొక జోనర్ కాదనట్లా, బట్ మన హిట్ అనేది కంపేర్ చేస్తారు ఖచ్చితంగా. అలా కంపేర్ చేస్తే ఏది బెస్ట్ గా ఉంటది అనుకుంటున్నారు? బింబిసారా దీనికా నేనైతే బింబిసారాకి ఇస్తా. ఇదైతే సెకండ్. బింబిసారా అది లెవెల్ వేర్లే. అది బింబిసారా అది వెయిటింగ్ మనం చూసినాం కదా, దాని కలెక్షన్ ఎట్లుంటుంది చూసినాం కదా. బింబిసారా అంతా లేదు కానీ కళ్యాణ్ రామ్ మనలో కళ్యాణ్ రామ్ ఇంట్లో కళ్యాణ్ రామ్. ఇప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న స్టోరీకి ఉన్న లేక్వల్ కి మళ్ళీ నెక్స్ట్ సినిమా రిలీజ్ ఉన్నాయి కాబట్టి దీని కలెక్షన్స్ దీనికి ఉంటాయి. అంటే ఓవరాల్ గా బింబిసారాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంది. తక్కువ ఉంది, అట్లేం లేదు. ఓవరాల్ గా బాగుంది సినిమా, బట్ బింబిసారాతో కంపేర్ చేస్తే నాట్ బ్యాడ్. కళ్యాణ్ రామ్ టీమ్ ఓవరాల్ గా టీమ్ వర్క్ అయితే సూపర్ చేసారు. టీమ్ అయితే హార్డ్ వర్క్ చేసారు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇదే టీం ఇంకా వర్క్ చేస్తారు, ఇంకా నెక్స్ట్ మూవీస్ కొడతారు. ఇటు స్టోరీ అయితే ఎక్కడ కూడా లాగి లేదు, మంచిగా అనిపించింది. ఓవరాల్ గా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అందరు క్యారెక్టర్లు డిఫరెంట్ గా ఉన్నాయి. అది శివాజీ గురించి, అది మన నేతాజీ గురించి సస్పెన్షన్ అయితే అది డిఫరెంట్ గా ఉన్నది. అది క్యారెక్టరైజేషన్ ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకున్నారు. అది కెరియర్ లో ఒక మైల్ రాయిలాగా నిలిచిపోయే క్యారెక్టరేనా అన్నా? ఈ సినిమాలో క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. బింబిసారాకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అనుకున్న క్యారెక్టర్, దానికి దీనికి చాలా సంబంధమే లేదు అసలు. నార్మల్ గా నార్మల్ స్టోరీతో తీసేది వేరు, ఇలాంటి స్టోరీస్ తీసుకున్నప్పుడు అది కెరియర్ లో ఇలాంటి స్టోరీస్ నేను కళ్యాణ్ రామ్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేను. కళ్యాణ్ రామ్ ఎంచుకున్న విధానము, ఆ ఎంచుకున్న డైరెక్టరు, ఆ మ్యూజిక్ డైరెక్టరు, ఇందులో ఉన్న పాత్రలు అన్ని కూడా డిఫరెంట్ గా ఆయన లెవెల్ కి తగ్గట్టు ఎంచుకున్నాడు. హిట్ కొట్టాడు, 100% హిట్. మొత్తానికి సినిమా అయితే హిట్ అంతే. ఇక బ్లాక్ బస్టర్ తర్వాత కలెక్షన్ పరంగా హిట్టే. ఇంకా అది సినిమా అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మళ్ళీ కంబ్యాక్ వచ్చేసింది.